ఇప్పుడున్న జమానాల కొలువులు చేసుడు కంటే రోడ్డు మీద ఏదన్నా చిన్న దందా చేసుకుంటే నయమున్నది పోన్రి. ఎందుకంటే ఇగో తమిళనాడులున్న ఒక పానీపూరి బండి నడుపుకునే ఓ అన్న ఏడాదిలా 40 లక్షల మీదనే సంపాదించిండట. అబ్బర బిడ్డ, పానీపూరి అమ్మి ఏడాదిలో 40 లక్షలు సంపాదించిండా అని పరిశాన్ అవుతున్నారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కూడా మీ లెక్కనే మస్తు పరిశాన్ అయినరు. పరిశాన్ అవ్వడే కాదుల్లో, గంత సంపాదించుకుంటా సర్కార్కు జీఎస్టీ కడతలేవని నోటీసులు కూడా పంపినరు. ఏదన్నా దందా చేసుకునేటోళ్ళు 20 లక్షల మీద సంపాదించితే ఖచ్చితంగా జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నట. కానీ గీ అన్న చేసుకోలేదు కాబట్టి గీనకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు జీఎస్టీ నోటీసులు పంపే వరకు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మరి పానీపూరి బండన్న ముచ్చట ఆఫీసర్లకు ఎట్లా తెలిసిందంటే గా పైసలన్నీ ఆన్లైన్ పేమెంట్లు ఫోన్ పే గూగుల్ పే తోనే వచ్చినాయట. ఇక మరి ఆన్లైన్ పేమెంట్లే 40 లక్షలు వస్తే ఇక పైసలు పెట్టి తిన్నోళ్ళే కూడా లెక్కెతే ఇంకెన్ని పైసలు వస్తాయో మీరే అర్థం చేసుకోండి. ఇక నీ అవ్వ పెద్ద పెద్ద కొలువులు వేసేటోళ్ళు కూడా వచ్చిన జీతం జాలక నెలాఖరుకు మళ్ళా అప్పులు చేస్తారు. నెల నెల ఈఎంఐలు కట్టనికి అష్ట కష్టాలు పడుతుంటారు. అసొంటిది పానీపూరి బండన్న గింత కమాయిస్తున్నాడంటే నిజంగా చాలా గ్రేటే కదా నుల్లా. అందుకే అంటారు కావచ్చు, కొలువు ఎంత పెద్దదైనా బానిసత్వమే, దందా ఎంత చిన్నదైనా స్వాతంత్రమే అని.